బ్రేకింగ్ న్యూస్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్ చాట్ లో బొలిశెట్టి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాసలీలల వ్యవహారం అతని వ్యక్తిగత విషయాలు పార్టీ మీద రుద్దితే ఎలా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎలా నడుస్తే అలా వెళ్తామని, శ్రీధర్ ఎలా చెప్తాడని అసహనం వ్యక్తం చేశారు. ఆయన చేసే తప్పులకి వేరే వాళ్ళని దోషులను చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. చిన్న స్థాయి వ్యక్తులను ఎమ్మెల్యేలకు చేస్తే పవన్ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులను ఫేస్ చేశానని, జైలుకు వెళ్లి ఎన్నో కష్టాలు పడి ఎమ్మెల్యే అయ్యారని, కానీ కొందరు మాత్రం ఒక్కసారే పవర్ చూడడంతో దారి తప్పుతున్నారని ఫైర్ అయ్యారు బొలిశెట్టి. అరవ శ్రీధర్ కు అసెంబ్లీకి రావటం మొహం చెల్లట్లేదేమో, మేము ఎక్కడ కూడా అసెంబ్లీకి రావద్దని ఆయనకు చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనవద్దని పార్టీ ఆదేశించిన గుర్తు చేశారు బొలిశెట్టి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు కూడా చూస్తున్నాం మనం. అసెంబ్లీ లాబీలో జరిగిన చిట్ చాట్ లో బొలిశెట్టి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాసలీలల వ్యవహారం అతని వ్యక్తిగత విషయమని, వ్యక్తిగత విషయాలు పార్టీ మీద రుద్దొద్దంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక పవన్ కళ్యాణ్ ఎలా నడుస్తే అలా వెళ్తామని కూడా శ్రీధర్ ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఇక ఆయన చేసే తప్పులకి వేరే వాళ్ళని దోషులు చేస్తే ఎలా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఆయన నిన్నటి నుంచి జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు హాజరు కావట్లేదు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కో విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి స్పందించారు. ఆయన వ్యక్తిగత విషయం దాన్ని పార్టీ మీద రుద్దితే ఎలా అంటూ మాట్లాడారు. వ్యక్తిగత విషయాలు పార్టీ మీద రుద్దడం కరెక్ట్ కాదు కదా అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన వ్యక్తులు చేసే తప్పులకి మిగతా వాళ్ళని దోషులు చేస్తే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చాలా మందిని నమ్మి ఎమ్మెల్యేలు టికెట్ ఇస్తే కొంతమంది ఈ విధంగా తమ పదవిని, అదే విధంగా ఇచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు, తప్పుడు పనులు చేసి చేజార్చుకుంటున్నారు అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో తాను ఎన్నో కేసులు పెట్టించుకున్నాను, జైలుకి వెళ్ళాను, తన ఇంట్లో ఆడవాళ్ళను కూడా ఇబ్బంది పెట్టారు, అలా ఎన్నో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జైలుకి వెళ్లి తాను ఎమ్మెల్యే అయ్యానని బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. కానీ కొంతమంది అంటే చిన్న స్థాయి వ్యక్తులకి పదవి వచ్చేసరికి, కొంత పవర్ లోకి వచ్చేసరికి కొంత ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బొలిశెట్టి చెప్పుకొచ్చారు. అరవ శ్రీధర్ ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోవడం పైన కూడా ఆయన స్పందించారు. ఆయన రావడానికి మొహం చెల్లడం లేదో ఏమో అని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ అధ్యక్షుడు గాని ఎక్కడ కూడా అసెంబ్లీ సమావేశాలు రావద్దని చెప్పలేదు. కేవలం పార్టీ కార్యక్రమాలకి, ఈ వ్యవహారం జరిగిన తర్వాత పార్టీ కార్యక్రమాలకి, ప్రభుత్వ కార్యక్రమాలకి దూరంగా ఉండాలి మాత్రమే పార్టీ ఆదేశించింది తప్పించి అసెంబ్లీకి రావద్దని మాత్రం తమ ఎక్కడా చెప్పలేదని చెప్పుకొచ్చారు. కానీ ఎమ్మెల్యేకి మొహం చెల్లక, అంటే అసెంబ్లీలో ఆయన ఎమ్మెల్యే బాధిత మహిళ హర్షవేణతో మాట్లాడినటువంటి వీడియో కాల్ బయటికి రావడం సంచలనంగా మారిన నేపథ్యంలోనే దాని కారణంగానే ఆయన అసెంబ్లీకి రావడానికి మొహం చెల్లడం లేదని బొలిశెట్టి శ్రీనివాస్ అయితే చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ జనసేన పార్టీకి సంబంధించిన విషయంలో అరవ శ్రీధర్ వ్యవహారంలో ఎమ్మెల్యేలు కూడా చాలా సీరియస్ ఉన్నారు. ముఖ్యంగా అరవ శ్రీధర్ సర్పంచ్ స్థాయి వ్యక్తి, అతన్ని ఎమ్మెల్యే చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తులు గౌరవంతో, బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉంది. ఇలా వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత వ్యవహారాలకు వెళ్లి పార్టీ పరువుని, పవన్ కళ్యాణ్ పరువుని తీస్తున్నారంటే జనసేన ఎమ్మెల్యేలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. అంటే పార్టీని ఎంతో కష్టపడి పునర్నిర్మాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని ఈ విధంగా, అంటే ఒక రకంగా డ్యామేజ్ జరిగే విధంగానే కొంతమంది వ్యవహరిస్తున్నారంటూ తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా తాను ఎన్ని కష్టాలు పడ్డాను, తాను ఎలా ఎమ్మెల్యే అయ్యాను, ఏ స్థాయి నుంచి వచ్చానో తనకు తెలుసంటూ బొలిశెట్టి శ్రీనివాస్ అయితే చెప్పారు. ప్రస్తుతానికి జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నట్టు మాటలు వైరల్ అవుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే అరవ శ్రీధర్ వ్యవహారం పైన ఇప్పటికే జనసేన పార్టీ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ కమిటీ ఆల్రెడీ విచారణ జరుగుతుంది. దానికి సంబంధించిన నివేదిక కూడా సిద్ధం చేస్తున్న తరుణంలో ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ కూడా ఆయన రాకపోవడం పట్ల కూడా చర్చ జరుగుతుంది. కేవలం మొహం చెల్లకపోవడం వల్ల ఆయన అసెంబ్లీకి రావట్లేదు. అసెంబ్లీకి వస్తే మిగతా ఎమ్మెల్యేలు ఇష్యూ గురించి మాట్లాడతారు కాబట్టి ఆయన అసెంబ్లీకి రావట్లేదనే చర్చ కూడా సాగుతున్న నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కానీ మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇదే చెప్తున్నారు. పార్టీ నుండి కానీ, పార్టీ అధ్యక్షుల నుంచి కానీ ఎక్కడ కూడా
తాము అసెంబ్లీ సమావేశాలు రావద్దని చెప్పలేదు. అతను మొహం చెల్లకి ఈ విధంగా రావట్లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు. ఇంత కీలకంగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అండగా నిలవాల్సిన సమయం ఇలాంటి పనులు చేయడం వల్ల పార్టీకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి కూటమి ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుందనే అంశాన్ని బొలిశెట్టి శ్రీనివాస్ అయితే చెప్పుకొచ్చారు. సమయన రాజేష్, అయితే బొలిశెట్టి వ్యాఖ్యల్లో కూడా మనం చూసుకున్నట్లయితే చిన్న స్థాయి వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తే ఇలానే ఉంటుందంటూ కూడా ఆయన కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఎవరెవరిని ఉద్దేశించి ఆయన ఇలా వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? అంటే ఒకరిని కాదు, చాలా మంది ఈ మధ్య జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తో నడిచి పవన్ కళ్యాణ్ కారణంగా ఎదిగినటువంటి చాలా మంది చిన్న స్థాయి నుంచి వచ్చేవాళ్ళు కొంత డ్యామేజ్ కలిగించేలాగా, జనసేన పార్టీకి డ్యామేజ్ కలిగించేలాగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అరవ శ్రీధర్ వ్యవహారానికి సంబంధించి ఆఖరి నిమిషంలో ఆయనకి జనసేన పార్టీ నుంచి సీట్ వచ్చింది. అక్కడ స్థానికంగా టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రూపాంతర్ రెడ్డి చాలా కీలక నేతగా ఉన్నారు. కానీ అలా ఆయనకి కాకుండా జనసేన పార్టీ పొత్తులో అరవ శ్రీధర్ కి గతంలో అరవ శ్రీధర్ సర్పంచ్ గా పనిచేశారు. అలాంటి వ్యక్తికి ఏకంగా ఎమ్మెల్యే పదవి ఇస్తే ఈ విధమైన వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత కార్యక్రమాల కారణంగా ఈ విధంగా పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న కారణంగానే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. అరవ శ్రీధరే కాదు, గతంలో వచ్చినటువంటి కిరణ్ రాయల్ వ్యవహారం కానీ, లేకపోతే రాజులో జరిగినటువంటి ఒక జనసేన ఒక నాయకులకు సంబంధించిన వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా కొంత పొలిటికల్ గా ఇబ్బందిగా మారడం, మహిళా కమిషన్ కూడా సీరియస్ అవ్వడం, ఇలాంటి పరిణామాల వల్ల ఓవరాల్ గా ఇంపాక్ట్ అనేది పార్టీ మీద పడుతుంది, పార్టీ అధ్యక్షుల మీద పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విషయాల్లో ఏం జరిగినా కానీ దాని పార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ తో పాటు చాలా మంది జనసేన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఒక బాధ్యతగా నడుస్తున్నప్పుడు ఇంతమంది 21 స్థానాల్లో గెలిచిన సందర్భంలో పార్టీ మీద ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరు బాధ్యత మెలగాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో బొలిశెట్టి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా రేపుతున్నాయి. ఇక దీనికి సంబంధించి అరవ శ్రీధర్ని మేము అసెంబ్లీకి రావద్దు అంటూ కూడా చెప్పలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే చిన్న స్థాయి వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తే ఈ రకంగానే ఉంటుందంటూ కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఇక దీనికి సంబంధించి పబ్లిక్ కార్యక్రమాలకి అలానే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకి తప్ప ఎక్కడికి రావద్దని మేము ఎక్కడా చెప్పలేదంటూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.